హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేసిస్ టెక్నికల్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా సబ్స్క్రైబ్స్ అయితే వీడియో చూడగానే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి, మర్చిపోవద్దు. చాలామంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు. మీరు చేసిన వాళ్ళందరికైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం వచ్చేసరికి గురువారం సంత, రాజం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఇది విజయనగరం జిల్లా రాజంలోనైతే జరుగుతుంది. సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12-1 గంటల మధ్య వరకు అయితే జరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వారం ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో వీడియో చూసి అయితే తెలుసుకుందాం. మీ అందరికీ, రైతు మిత్రులందరికీ ఒక అవగాహన మాత్రం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రైతులు అయితే అమ్మే వాళ్ళు అయితే ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అదే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం కంపల్సరీ నా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు అయితే ఫ్రెండ్స్ ఇది నాట్ ఆవు ఫ్రెండ్స్. రేట్ అయితే 30,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. పాలు 3 చొప్పున రోజుకు 6 లీటర్ల పాలు వరకు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే ఫైనల్ 30,000 అని చెప్తున్నారు. ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చు. పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా, బేరం అయితే అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, గిరి క్రాసు, ప్యూర్ గిరి అయితే కాదు, జెర్సీ గిరి క్రాసు. రేట్ అయితే 45,000 అయితే చెప్తున్నారు. 45,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదలయ్యేదావు. ఇంకా ఏంటానికైతే 20 రోజులు అయితే టైం అయితే ఉందని చెప్పడం జరుగుతుంది. చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి గిరి కొంచెం అగ్రెసివ్నెస్గా ఉంటుంది. ఎవరు కొనుక్కున్నా చూసుకుని అయితే కంపల్సరీ కొనుక్కోవాలి. ఇంకా 20 రోజులు అయితే ఏంటానికైతే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది మనకి రైతు. యావైతే చూడండి, ప్యూర్ దేశీ ఫ్రెండ్స్. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. నాటావు మీడియం సైజ్ హైట్లో అయితే ఉంది. రేట్ అయితే 30,000 అయితే చెప్తున్నారు. చూడండి, పాలు అయితే ఇంతకుముందు ఈతలున్న 2 చొప్పున రోజుకి 4 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాను రైతు. ఏది చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి, ఆవైతే రెండో ఈత ఫ్రెండ్స్. ఇది ఆవైతే చాలా కుదురుగా అయితే ఉంది. ఇది చూడండి, 35,000 చెప్తున్నారు. దూడతో ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ దూడతో అయితే ఉంది. గిరి క్రాస్ ఆవు, ప్యూర్ గిరి కాదు, జెర్సీ గిరి క్రాసు. పాలు అయితే 5 చొప్పున రోజుకి 10 లీటర్ల వరకు అయితే ప్రజెంట్ అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మనకి అమ్మేవాళ్ళు. దూడ వయసు అయితే ఒక 10 రోజులు అయితే ఉంటుంది. ప్యూర్ గిరి అయితే కాదు. రేట్ అయితే చెప్పినంత కాదు, మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ తగ్గుతుంది. మీరైతే ఫ్రెండ్స్ కంపల్సరీ నా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోలో కనిపిస్తున్న గిరావ్ అయితే రేట్ అయితే 60,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్, పూటకి 6 చొప్పున రోజుకి 12 లీటర్ల వరకు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా ఏండానికైతే 15 రోజులు అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆవు చూడండి, ఆవు అయితే సైజు కొంచెం పెద్ద ఆవు. ఫస్ట్ లాక్టేషన్కి 6 ఇచ్చింది కాబట్టి సెకండ్ లాక్టేషన్కి పెరగవచ్చు. మనం ఖచ్చితంగా చెప్పలేము పెరుగుతుందని. కాకపోతే సెకండ్ లాక్టేషన్ కాబట్టి కంపల్సరీ పాలు అయితే పెరగవచ్చు. మనం ఇచ్చే దానా బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవు గల మహిళ అయితే అండి ఇది యావది చూడండి. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాసు, గిర్రు హెచ్ఎఫ్ క్రాసు, ప్యూర్ అయితే కాదు. ఇది కూడా రేట్ అయితే 45,000 అయితే చెప్తున్నారు. చూడండి, ఇది ఇంకా ఏండానికైతే ఇంకా 20 డేస్ అయితే పైన టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ వారం అయితే రాజం సంతకి అయితే ఎక్కువ గిరావులు అయితే రావడం అయితే జరిగాయి. క్రాస్ బీడ్లు అయితే, గిర అంటే ప్యూర్ అయితే మన రాజం సంతకి అయితే రావు, క్రాస్ బీడ్లు వస్తాయి. జెర్సీ, నాటు, క్రాస్లు అయితే రావడం అయితే జరుగుతాయి. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది దేశీ ఆవు, బాగా తరిపావు. ఈయనైతే దగ్గర 5-6 నెలలు అయితే వయసు అయితే ఉంటుంది. పాలు అయితే రోజుకైతే 4 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. రేట్ అయితే 20,000 అయితే చెప్తున్నారు దాన్ని. ఆవు అయితే మేప్ లాస్లో ఉంది, బాగా తరిపిది ఆవు. ఆవు అయితే హై సైజ్ అయితే ఉంది. ఇది కూడా చూడండి, దేశీ ఆవు. రేట్ అయితే 30,000 అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఎక్కువైతే చెప్తున్నారు. ఈయనైతే 10 రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు. పాలు 6 వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రోజువారీకి వచ్చేసరికి 3 చొప్పున. ఆవైతే మీడియం సైజు, సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఏది కూడా చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ. ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి,
థర్డ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ప్యూర్ జెర్సీ ఆవు ఫ్రెండ్స్, ఇది మీడియం సైజ్ ఆవు, మరీ హైట్ కాదు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంకా 10 రోజుల్లో అయితే ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. పాలు అయితే 6 చొప్పున రోజుకి 12 లీటర్ల వరకు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవ్వడానికి అయితే ఇంక టైం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆవు అయితే 3వ ఈత ఆవు అని చెప్పడం జరిగింది. రేట్ చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు పొదుగు స్ట్రక్చర్ అయితే బాగుంది, ఓల్డ్ బ్రీడ్ జెర్సీ. రైతు అయితే ఏ రేట్ చెప్తున్నారో నేను అదే రేట్ చెప్పడం జరుగుతుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా గిరి క్రాస్, ప్యూర్ గిరి అయితే కాదు. రేట్ అయితే 40,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవు. ఏది చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని అయితే మనం కంపల్సరీ కొనుక్కోవాలి. సంతలో ఏంటంటే మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి, సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 2వ ఈత ఆవు, జెర్సీ ఇది. ఆవు అయితే ఇంకా ఏంటంటే టైం అయితే ఉందని చెప్తున్నారు, 1 మంత్ దగ్గర. రేట్ అయితే 45,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్కి పాలు అయితే 6 చొప్పున 12 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతే 2వ ఈత ఆవు అని చెప్తున్నారు, ఇంకా టైం అయితే ఉందని చెప్పడం జరిగింది. ఆవు అయితే సైజు పెద్దది. ఈ ఆవుకైతే కట్టుకుదైతే ఉంది. చూడండి ఆవు, సెకండ్ లాక్టేషన్, 2వ ఈత ఆవు. అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 40,000 అయితే చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ ఆవు, 3వ ఈత ఆవు, జెర్సీ. పాలు అయితే 6 చొప్పున 12 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా ఎండడానికి అయితే టైం అయితే. ఆవు అయితే మీడియం సైజులో ఉంది, మంచి పొదుగు, సన్నకట్టు అయితే స్ట్రక్చర్ అయితే బాగుంది. 3వ ఈత అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రైతు ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అదే చెప్తున్నాను. ఇంకా సంతలో ఏంటంటే మన ఆవును అన్ని విధాలుగా చూసి చెక్ చేసుకుని అయితే బేరం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పొదుగు కూడా బాగా చేస్తుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 19,000 అయితే చెప్తున్నారు. దగ్గర ఒక 5-6 ఈతల ఆవు అయితే ఉంటుంది. జెర్సీ క్రాస్, చాలా షార్ట్ ఇది. పాలు అయితే ఇంతకుముందు ఈతలో 3 చొప్పున 6 లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. బాగా ముదరావు ఫ్రెండ్స్ ఇది. రేట్ చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. దగ్గర ఒక 4 ఈతలు అయితే ఉంటుంది. ఓల్డ్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్, మంచి మిల్క్ హీల్డర్ అనమాట. ఇప్పుడైతే ఈతలు ఎక్కువైంది. ఈ ఆవుతే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 55,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్కి 6 చొప్పున 12 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా దాని అందిస్తే మంచి పాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇదైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ ఆవు ఇది. దగ్గర ఇంకా 2 నెలల టైం అయితే ఉంది ఎండడానికి. ఇప్పుడు 8వ నెల అని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము, పొదుగు చేసిన దాన్ని బట్టి, నెక్స్ట్ జాతి బట్టి అయితే. హెచ్ఎఫ్ అంటే ప్యూర్ కాదు, కొంచెం హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడ్. చూడండి ఫ్రెండ్స్, ఈ వారం అయితే రాజం సంతకి ఎక్కువ ఆవులు అయితే వచ్చాయి, గిరి క్రాస్ ఆవులు. ఇవన్నీ కొనుగోలు చేసి ఇక్కడ కట్టడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆవులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా హైదరాబాదు అలాంటి లాంగ్ ప్లేసులకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఆవులు. చూడండి, ఇవన్నీ గిరి ఆవులని. ప్రతి వారం ఒకలాగే రేట్లు అయితే ఉండవు. ఒక్కొక్క వారం అక్కడ మార్కెట్ డిమాండ్ బట్టి, కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళని బట్టి రేట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటాయి. ఏదేమైనా సమ్మర్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి స్టార్టింగ్. ఇంకా మార్చి, ఏప్రిల్, మేలో కూడా రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్, గిరి క్రాస్ ఆవు. రేట్ అయితే 40,000 అయితే చెప్పారు. ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంకా 20 రోజుల్లో అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము. 20 రోజులు అంటే ఒక ఎక్స్ట్రా ఒక 5 రోజులు కూడా తీసుకోవచ్చు ఇవ్వడానికి. దాన్ని బట్టి అయితే మనం చూసుకుని అయితే కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా ఫస్ట్ లాక్టేషన్ ఏ ఆవని కూడా ఖచ్చితంగా డేట్ టు డేట్ ఇంతదని ఖచ్చితంగా చెప్పలేము. ఒక 5 రోజులు తగ్గొచ్చు, ఒక 5 రోజులు అయితే పెరగచ్చు. దాన్ని బట్టి అయితే చూసుకొని కొనుక్కోవాలి. ఈ ఆవు అయితే చూడండి, సెకండ్ లాక్టేషన్ చాలా చిన్న ఫ్రెండ్స్. ఇది జెర్సీ క్రాస్. ఇది
ఫస్ట్ లాక్టేషన్కి 3 చొప్పున 6 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఈ ఆవు. ఇది మే ప్లాస్లో ఉంది ఈ ఆవు. రేట్ అయితే 20,000 అయితే ఫైనల్ అని చెప్తున్నారు. ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చు. చూడండి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన గిరావులు అయితే ఈ వారం అయితే వచ్చాయి, బాగా ఎక్కువగానే వచ్చాయి. జెర్సీ ఆడదోడితో పాలు అయితే 4 చొప్పున 8 లీటర్లు అయితే అవుతుందని చెప్తున్నారు ఈ ఆవు ప్రజెంట్. ఈయనైతే 3 days అవుతుందని చెప్పడం జరిగింది. జెర్సీ ఆడదోడిని అయితే పెట్టింది ఆవు. ఇది కూడా మార్కెట్ డిమాండ్ బట్టి అయితే ఉంటుంది. ఆవులు కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు దీన్ని బట్టి ఉంటాయి. ఈ ఆవు అయితే చూడండి, ఇది జెర్సీ క్రాసు, మంచి మిల్క్ లీటర్, పూటకు 12 లీటర్లు చొప్పున రోజుకి 24 లీటర్లు ఇచ్చిన కెపాసిటీ కలిగిన ఆవని చెప్తున్నారు. ఇప్పుడు 3వ ఆవని చెప్తున్నారు. ఎండడానికి రెడీగా అయితే ఉందని చెప్తున్నారు. ఇంకా 10 daysలో ఎండడానికి అయితే రెడీగా అయితే ఉందని చెప్తున్నారు. రేట్ అయితే 95,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు హెవీ సైజు, పొదుగు స్ట్రక్చర్ కూడా బాగుంది. ఈ ఆవు అయితే చూడండి 30,000 అని చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. జెర్సీలో కొంచెం చిన్న ఆవు, బోర్డుది, కొమ్ములు అయితే లేవు. ఇంకొక 1 weekలో అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉందని చెప్పడం జరిగింది. చాలా చిన్న సింగిల్గా రైతులకు పర్పస్ అయితే ఈ టైప్ ఆవులు అయితే పనికొస్తాయి. ఫ్రెండ్స్, మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్, వాల్యుబుల్ కూడా. యావతే చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్ గిర్ క్రాసు. రేట్ అయితే 75,000 చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్కి 7 చొప్పున 14 లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఈ వారం మొత్తానిసరికి అయితే ఈ వారం అయితే సంత అయితే క్లోజ్ అయిపోయింది. గిర్ క్రాస్ ఆవులు అయితే ఎక్కువ వచ్చాయి ఈ వారం. రేట్లు కూడా అలాగనే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఆవులు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ కాల్ చేసి లేదంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.